ఇప్పుడు జననాయకన్ సినిమా కోసం అనేసి లీక్ అయిందనేసి మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు ఇలాంటి జరిగేటప్పుడు దిల్ రాజు గారు, బన్నీవాస్ గారు ఎంతో కష్టపడి, బన్నీవాస్ గారు అయితే చాలా కష్టపడి ఎవడు పైరసీ చేస్తున్నాడో పట్టుకొని ఒక ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళని పట్టుకోవడంలో ముందు స్థానంలో ఉన్న టాలీవుడ్ అధిష్టానం ఇచ్చిన దిల్ రాజు గారు కానీ, ఒక బన్నీవాస్ గారు కానీ, ప్రొడ్యూసర్ కల్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ కష్టపడి వాళ్ళని పట్టుకొని ఈ రోజు మనకి ఏంటది పైరసీ లేకుండా చేశారు. ఆ చేసిన తరువాత కూడా ఇప్పటి వరకు మనకు పైరసీ రావట్లేదని చాలా మంది ఫ్యామిలీస్ బాధపడుతున్నాయి అన్నారు. కష్టపడి 100 కోట్లు పెట్టి సినిమాలు చేస్తుంటే మీకు ఫ్రీగా 1 GB నెట్ తో డేటాతో ఒక 10-19 రూపాయల నెట్ తో సినిమా చూసిస్తే అది మన టాలీవుడ్ కే కాదు, మన తెలుగు సినిమా పరిశ్రమలు కూడా తప్పుదోవ పట్టించే ఇది. ఎందుకంటే డబ్బు అంటే వాళ్ళు కష్టపడి సినిమా తీసిన దానికి మనం నచ్చితే ఆ సినిమా చూసి ఆ డబ్బులు దానికి న్యాయం చేసేటట్టు డబ్బులు. జననాయకన్ మూవీ లీక్ అయింది, దీనిపైన మీ స్పందన ఏంటి? అదేనండి, ఒక సినిమా షూటింగ్ అవ్వకుండా, ఒక థియేట్రికల్ రెస్పాన్స్ రాయకుండా, ఒక సర్టిఫికేట్ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా రాకముందు ఒక సినిమాని పైరసీ చేస్తే ఏమొస్తుంది అంటే, ఒక సినిమా పిచ్చోడుగా నేను ఒకటే చెప్తాను, ఏదైనా ఒక సినిమాకి మనం ఇవ్వాలి అంటే ఒక కృతజ్ఞత భావన, మనం ఏ ట్రాన్స్ లో ఉన్నా, మనం బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, మనం వెళ్ళే ప్లేస్ ఒకటి. ఒక దేవాలయం కన్నా థియేటర్ ని నేను ఎక్కువ విజిట్ చేస్తాను. రోజుకి ఒక సినిమా చూడకపోతే నాకు నిద్ర పట్టదు. ఒక డెకాయిట్, ఒక లిక్, ఈ సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయితే ఏ చూడాలనేసి 2 సినిమాలకు కూడా వెంటనే ఫస్ట్ సెకండ్ షోకి వెళ్ళే, ప్రసాద్ ఐమాక్స్ లో వెళ్ళే రేంజ్ నాది. ఎందుకంటే నాకు సినిమా అంటే అంత ఇష్టం. ఓకేనా, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఇంతకుముందు ఫ్యాన్స్ రియాక్షన్ గానీ, ప్రభుత్వం నుంచి కానీ స్పందన అనేది బాగుండేది. కానీ ఇప్పుడు సినిమా హీరోలే బయటకు వచ్చి బాధపడుతున్నారు తప్ప ఫ్యాన్స్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ స్పందన అనేది కనపడతలేదు. దాని గురించి ఏమంటారు మీరు? ఫ్యాన్స్ నుంచి స్పందన అంటే ఏముంటదండి, ఫ్రీగా సినిమా వస్తే నేను కూడా చూసేస్తాను కదా అనే ఫీలింగ్ లోకి ఫ్యాన్స్ కూడా వెళ్ళిపోతున్నారు. అది కూడా చాలా బాధాకరంగా ఉంది ఒక అభిమానిగా నాకు కూడా. కానీ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది సినీ రంగాల్లో. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన మెగాస్టార్ గారు ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే సపోర్ట్ మాకు కావాలి అనేసి అతను అనడంలో కూడా చాలా ట్రూత్ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒక ఫిలిం సిటీ లేదు, ఒక ఫిలిం నగర్ లేదు, ఒక రామనాయుడు స్టూడియోస్ మాత్రమే ఉంది. అది కూడా రామనాయుడు స్టూడియోస్ ఓన్లీ ప్రీ వెడ్డింగ్స్ మాత్రమే వాడుతున్నారని కూడా ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఒక సినిమాలు కూడా వాడట్లేదు. ఒక రాష్ట్రంలో వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకమైంది. ఒక రాజధాని చేయాల్సిన ప్లేస్ ని ఒక సినిమా షూటింగ్, ఒక బీచ్ కోసం అంటే మన దగ్గరికి వస్తున్నారు. యారాడ బీచ్ కానీ, ఆర్కే బీచ్ కానీ దీనికోసం వస్తున్నారు. సో ఒక సినీ క్యాపిటల్ సిటీగా వైజాగ్ తేవాలని నేను ఒక సినిమా అభిమానిగా నేను చెప్తున్నాను సీఎం గారికి.